సో, హాయ్. ఐయామ్ సన్విత. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఏఐ గురించి మీకు చెప్దామని. ఈ జనరేషన్‌లో ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో, ఇన్ ఫ్యూచర్ ఎవ్రీథింగ్ విల్ టేక్ ఓవర్ ఏఐ కదా! సో, అందరూ చెప్తున్నారు ఏఐ నేర్చుకోండి అని చెప్తున్నారు కానీ మనం నేర్చుకుందామనే ఉద్దేశంలో ఉన్నాం. కానీ దానికి మనకి ప్రాపర్ సోర్స్ లేదు, కంటెంట్ లేదు. ఇవేమీ లేక స్టాప్ అయిపోతున్నాం కదా! సో, నేను ఏఐ గురించి చెప్తా. సో, ఫ్రమ్ బిగినర్ టు ఎక్స్‌పర్ట్ లెవెల్. సో, మీరనుకోవచ్చు ఏఐ రావాలంటే పైథాన్ రావాలి కదా అని. సో, నో ఇష్యూస్. జస్ట్ మినిమమ్ బేసిక్స్ వస్తే చాలు. సో, మీకు ఏ టెన్షన్ తీసుకోకండి. నేను ఏఐలో పైథాన్ ఎక్కడి వరకు యూజ్ చేస్తారు, ఎక్కడెలా యూజ్ చేస్తారు, పైథాన్ గురించి నేను ఏఐలో మళ్ళీ చెప్తాను. సో, లెట్స్ స్టార్ట్ అవర్ సెక్షన్. అండ్ ఆల్సో నోట్స్ కూడా నేను తెలుగులోనే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో, టైటిల్. సో, మనం ఫస్ట్ ఏం తెలుసుకుంటామంటే ఫస్ట్ వాట్ ఈస్ ఏఐ? అండ్ ఆల్సో ఏఐలో మనకి తెలుగులోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏఐలో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎలా యూజ్ చేస్తారు? ఎట్లా అనేది కూడా. ఓకేనా? నెక్స్ట్ ఇంట్రొడక్షన్ టు ఏఐ. ఏఐ అంటే ఏంటసల? మనిషిలా ఆలోచించే ఒక రోబోట్. సో, అది డెసిషన్స్ తీసుకుంటది. కంప్యూటర్‌లో ఎబిలిటీని క్రియేట్ చేస్తది. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీ ఉంది. సో, మనం ఏమిచ్చినా దానికి ఆన్సర్ ఇస్తుంది. లైక్ అదేంటి మిషన్ హ్యూమన్స్ ఏమిచ్చినా అది తిరిగి ఆ లాంగ్వేజ్‌లో ఇస్తది. తర్వాత గూగుల్ అసిస్టెంట్ వాయిస్‌కి రిప్లై ఇస్తది. తర్వాత యూట్యూబ్ మనం వీడియో చూస్తున్నాం. నెక్స్ట్ దానికి రిలేటెడ్ వీడియోని రికమెండ్ చేస్తుంది కదా! సో, నెక్స్ట్ ఏంటంటే మనిషి వర్సెస్ ఏఐ. లైక్ హ్యూమన్ వర్సెస్ ఏఐ. హ్యూమన్‌లో డిఫరెన్స్ ఏంటి? ఏఐలో డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. హ్యూమన్‌లో ఏంటి? బ్రెయిన్ యూజ్ చేస్తాడు మనిషి అనేవాడు. అండ్ ఏఐ ఏం చేస్తది? ఆల్గోరిథంని యూజ్ చేస్తది. ఆల్సో హ్యూమన్ ఎలా నేర్చుకుంటాడు? తన జీవితంలో జరిగే ఎక్స్‌పీరియన్సెస్ నుంచి ఇవన్నీ నేర్చుకుంటాడు. కానీ ఇది ఎలా నేర్చుకుంటది? డేటా నుంచి నేర్చుకుంటది. హ్యూమన్‌కి ఎమోషన్స్ ఉంటాయి. ఆహ్, అండ్ ఆల్సో ఏఐకి ఉండవు. నెక్స్ట్ ఏఐలో మనకి ఏఐ రావాలంటే మినిమమ్ 3 బ్రాంచెస్ ఉంటాయి. సో, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో, ఈ 3 సబ్ బ్రాంచెస్ వస్తాయి. సో, ఏఐలో ఈ 3 సబ్ బ్రాంచెస్. ఈ 3 వస్తేనే మనకి ఏఐ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. ఓకేనా? సో, మీరేం టెన్షన్ తీసుకోకండి. నేను ప్రతి ఒక్కటి క్లారిటీగా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఏఐకి నేర్పించడం. లైక్ డేటా ఇస్తది. అది చూసి ఏఐ అనేది డెసిషన్స్ తీసుకుంటది. ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్‌లో రికమెండ్ వీడియోస్ వస్తాయి. యూట్యూబ్‌లో రికమెండ్ చేస్తది వీడియో. బేస్డ్ ఆన్ యువర్ పాస్ట్ వ్యూస్. నువ్వు పాస్ట్‌లో ఏం వీడియోస్ చూసావా అనేది నీకు యూట్యూబ్‌లో రికమెండ్ చేస్తది. తర్వాత డీప్ లెర్నింగ్. ఎంఎల్‌లో డీప్ అనేది ఒక బ్రెయిన్ లైక్ స్ట్రక్చర్. న్యూరల్ నెట్వర్క్. మనకిప్పుడు హ్యూమన్ బ్రెయిన్ ఎలాగో లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి డీప్ లెర్నింగ్ అలాగా. ఇదేం చేస్తదంటే ఫేస్ రికగ్నిషన్ చేస్తది. అంటే ఫోటోస్‌ని ఐడెంటిఫై చేయడం అట్లా ఆ టైప్‌లో. ఓకే. నెక్స్ట్ ఎన్‌ఎల్ అంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. లాంగ్వేజ్‌ని అర్థం చేసుకునే నీకు ఇందాకే చెప్పాను. ఇప్పుడు చాట్‌జీపీటీ, గూగుల్ ట్రాన్స్‌లేట్ ఇదేం చేస్తది మనం ఏం లాంగ్వేజ్ ఇచ్చినా అది తిరిగి మనకు అదే లాంగ్వేజ్‌లో రిప్లై చేస్తది. సో, ఈ ఎన్‌పీఎల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినా ఈ 3 సబ్ బ్రాంచెస్ వస్తేనే మనకి ఏఐ వస్తది. సో, మీకు చెప్పాను కదా! పైథాన్ రావాలి అని చెప్పి. పైథాన్ లైక్ స్కిల్స్ అండ్ యూజ్ ఏంటో కూడా చెప్తాను. పైథాన్‌లో కోడ్ లాంగ్వేజ్‌ని ఏఐలో యూజ్ చేస్తాం. తర్వాత మ్యాథ్స్. మీకు ఈ స్కిల్స్ వస్తేనే ఈ స్కిల్స్ ఆల్సో ఏఐలో ఎలా యూజ్ అవుతాయో చెప్తాను వినండి. పైథాన్ వస్తేనే కోడింగ్ లాంగ్వేజ్ ఫర్ ఏఐ వస్తది. తర్వాత మ్యాథ్స్ డేటాని అనలైజ్ చేయడం. తర్వాత స్టాటిస్టిక్ ప్రిడిక్షన్స్ చేయడం. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నా ఇచ్చామనుకో, ఇది ఆర్ అది అని అడిగితే అది ప్రిడిక్ట్ చేసి ఏది అనేది చెప్తదనమాట. డేటా హ్యాండ్లింగ్, సీఎస్‌వి, ఎక్సెల్ ఫైల్స్‌ని రీడ్ చేయడం, రైట్ చేయడం. మీరు ఇవేమీ చూసి కొత్తగా ఉన్నాయని భయపడకండి. ప్రతి ఒక్కటి మనం డెప్త్‌కెళ్ళే కొద్దీ అవన్నీ నేర్చుకుందాం. మీకు జస్ట్ అనలైజ్ కోసం చెప్తున్నాను. సో, మనం ఏఐలో ఏ అప్లికేషన్స్ యూజ్ చేస్తామో చూద్దాం. సో, గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి. సో, ఏం చేస్తది ఫాస్టెస్ట్ రూట్ అంటే మనం త్వరగా వెళ్ళడానికి రూట్ అనేది ఫైండ్ చేస్తది. ఇంకో సెకండ్ అప్లికేషన్ వచ్చి ఇన్‌స్టాగ్రామ్. ఇదేం చేస్తది పోస్ట్ సజెషన్స్ ఇస్తది. నెక్స్ట్ ఏంటి అనేది ఆన్‌లైన్ షాపింగ్. సో, మనం ఏమేమి లైక్ చేసామో అవన్నీ మనకి డిస్‌ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్‌లో ఏదో ఒకటి చూసాము. లైక్ ఏ బ్యాగో ఏదో చూసాం. మనం హోమ్‌కొస్తే అవే రికమెండ్ చేస్తది కదా! సో, అదేమనుకుంటుందంటే మనకు ఆ ప్రొడక్ట్స్ నచ్చి మనం దాని కోసం వెతుకుతున్నామని అది అనుకుంటది. సో, అలా ఏఐ అనేది యూజ్ అవుతది. సో, ఈ సెషన్‌కి ఇంతే. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఐ విల్ క్లియర్ ఔట్. ఒకవేళ నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి. సో, నా మిగతా వీడియో కూడా మీకు పెడతాను. ఎనీవన్ వాంట్స్ ఇఫ్ మై నోట్స్ జస్ట్ లింక్ అని కామెంట్ చేయండి. ఐ విల్ జస్ట్ షేర్ ఇట్ ఇన్ కామెంట్స్. థాంక్ యూ.